భ్రష్టత్వం అంటే ఏంటండి? పూర్తిగా పాడైపోవడం, పూర్తిగా నాశనం అవ్వటం, పూర్తిగా అనగద్రొక్కబడటం, పూర్తిగా చీడ పట్టడము భ్రష్టత్వము అంటే. అంటే వినియోగింపబడటానికి అవకాశం లేకపోవటం భ్రష్టత్వం. అర్థమైందా? వినియోగించడానికి అవకాశం లేకపోతే, ఇప్పుడు చెక్కకి చెదబట్టింది అనుకోండి, ఏమైతుంది? పాడైపోతుంది. అలా పాడైన తర్వాత ఆ చెక్కను మరలా వాడగలుగుతామా? వాడలేం. వాడాలనుకున్నా వాడలేం. ఇప్పుడు కిటికీలకి లేదా గుమ్మాలకి ఏం పడుతుంది? చెద పడుతుంది. ఆ చెదను ఏం చేయగలుగుతున్నాం? తీసేయగలుగుతున్నాం. కానీ పోయిన చెక్కను తీసుకురాగలుగుతావా? తీసుకురాలే. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ భ్రష్టత్వం అనేది అడుగు పెడితే, ఆ చెద నీకు పడితే నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అది మరలా తిరిగి ఎవరు తీసుకురాలేరు, అది మరలా ఎవరు కూడా వెనక్కి తీసుకురాలేరు. కనుక మన జీవితాన్ని, మన ప్రాణం ఉండగానే మనం జీవిస్తూ ఉన్నంత కాలంలోనే నీవు నీ దేవుణ్ణి స్మరించుకొని, నీ దేవుడికి లోబడి, నీ దేవుని పైన నమ్మకం ఉంచి నీవు నడిచిన ఎడల ఆ భ్రష్టత్వం నుండి నువ్వు బయటికి రాగలుగుతావు. హల్లెలూయా.